ఫుడ్ ఇస్ అ గుడ్ మెమరీ. మన మంచి జ్ఞాపకాలన్నింటిలో కూడా ఫుడ్ కంపల్సరీ ఏదో ఒక రోల్ ప్లే చేసే ఉంటుంది. ఇలా నాకు కూడా ఒక మంచి మెమరీ ఉంది. చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక చిన్న బేకరీ ఉండేది. ఆ బేకరీలో ఎన్నో సూపర్ బేకరీ ఐటమ్స్ ఉండేవి. కానీ అన్నిటికంటే నా మోస్ట్ ఫేవరెట్ ఐటమే అక్కడ ఫేమస్, బర్గర్. ఆ చీజీ బర్గర్ తినాలంటే మొత్తం వారం అంతా వెయిట్ చేసేదాన్ని. మా అమ్మ పెద్ద హిట్లర్, ఫాస్ట్ ఫుడ్ని అలౌ చేసేదే కాదు. సో ఆ 15 నిమిషాల కోసం వీక్ అంతా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేసేదాన్ని. అలాంటి మంచి మెమరీ ఇచ్చిన కంట్రీ ఫుడ్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లాస్ట్ వీక్ మొత్తం మనం ఇటాలియన్ ఫుడ్ని పిండి పిప్పి చేసాం కదా. ఈ వారం మనం అమెరికాలో అడుగు పెడదాం. అమెరికా అనగానే చాలా మందికి డాలర్ గుర్తొస్తుంది, కానీ మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి బర్గర్ గుర్తొస్తుంది. అలాంటి ఫేమస్ చీజీ అమెరికన్ చికెన్ బర్గర్ని ఈరోజు మనం ట్రై చేద్దాం. మనం యూజ్ చేసే ప్యాటీ ప్రకారం ఈ బర్గర్ పేరు మారుతుంది. సో వెజ్ ప్యాటీ, వెజ్ కట్లెట్ యూజ్ చేసుకుంటే వెజ్ బర్గర్. ఇప్పుడు మనం యూజ్ చేసుకునే చికెన్ బట్టి అది చికెన్ బర్గర్, అండ్ మటన్ యూజ్ చేస్తే మటన్ బర్గర్. నేను మీకు ఈరోజు చూపించేది క్లాసిక్ అమెరికన్ చికెన్ బర్గర్ కాబట్టి మనం ఇక్కడ చికెన్ కీమాని యూజ్ చేసుకుందాం. దాంట్లో నేను కొంచెం గార్లిక్, ఈ పంజెంట్ ఫ్లేవర్ కోసం కొంచెం గార్లిక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, చాలా ఎక్కువ క్రంచ్ కావాలి, ఇంకా కొంచెం ఇది క్యారమలైజ్ అయ్యి దాంట్లో ఉన్న షుగర్స్ కొంచెం అందులో కొంచెం ఆ స్వీట్నెస్, ఆ క్రంచ్ కోసం నేను కొంచెం ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ పార్స్లీ యూజ్ చేస్తున్నాను. ఇండియన్ వెరైటీ అయితే మనం కొరియాండర్, కొత్తిమీర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఏది అవైలబుల్ అయితే వాటితోటి మనకు నచ్చినట్టుగా మనకు దొరికిన ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం రోస్మెరీ, ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, ఆ స్పైస్ కోసం కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆలివ్ ఆయిల్ కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్ అయినా మీ ఇష్టం వచ్చిన ఆయిల్ని కొంచెం యూజ్ చేసుకోవచ్చు. సో దట్ అవన్నీ ప్రాపర్గా బైండ్ అయ్యేటట్టుగా. ఈ యూజ్ చేసుకున్న మీట్ చికెన్ వల్ల చాలా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని కూడా వాడుకుంటున్నాను ఇందులో. ఓకే, సో ఈ మిక్స్చర్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుని బాల్స్ తయారు చేసుకుని మనం దీన్ని ప్యాన్ మీద పెట్టే ముందర దాన్ని కట్లెట్స్లా తయారు చేసుకుందాం. సో ఐ విల్ మిక్స్ ఇట్. సో ఇక్కడ నా ప్యాటీ మొత్తం ప్రాపర్గా మిక్స్ అయిపోయింది. అన్ని ఫ్లేవర్స్, అన్ని కలర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది నేను మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను మీకు బ్రెడ్ టోస్ట్, చాలా ఈజీగా చేసే బ్రెడ్ టోస్టింగ్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసేది గ్రిడిల్ ప్యాన్. ఇలా లైన్స్ ఉంటాయి. సో దీనివల్ల ఆ చార్డ్ ఫ్లేవర్, ఆ బ్యూటిఫుల్ లైన్స్ బార్బిక్యూ చేసుకుంటాం కదా అలా కనిపిస్తుంది. ఇది లేకపోయినా మన ఇంట్లో ఉన్న నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యేంత లోపల కొంచెం బటర్, నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేసేది ఇలాంటి సింపుల్గా ఈజీగా దొరికే బర్గర్ బన్స్ని. దీన్ని నేను మధ్యలో స్లిట్ చేసుకొని బటర్లో కొంచెం ఆ క్రంచీ టెక్స్చర్ కోసం టాస్ చేసుకుంటాను. దాని తర్వాత ఇందాక నేను చెప్తున్న లేయర్స్ చూపిస్తాను. నేను మీకు ఇప్పుడు ఈ మిక్స్చర్ని ప్రాపర్ కట్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో నేను ఇంకా కొంచెం బ్రెడ్ క్రమ్ పౌడర్ని యాడ్ చేసుకుంటాను. వాటర్ని అంతా సక్ చేసుకునేటట్టుగా, డ్రై అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం క్రిస్పీ. ఇన్ఫ్యాక్ట్ డ్రై అంటే క్రిస్పీ అవుట్ సైడ్ అండ్ లోపల జ్యూసీ ప్యాటీ కోసం ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ ఈజీ ట్రిక్స్. ఇక్కడ నేను మీకు ఒక ప్లేట్లో సెమోలినా అంటే ఇడ్లీ రవ్వ, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉంటే ఇది, లేకపోతే ఇందాక నుంచి వాడే బ్రెడ్ క్రమ్స్ని కూడా యూస్ చేసుకుందాం. దీంతో ఏం చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో నేను ప్రాపర్గా మిక్స్ చేసుకొని బ్రెడ్కి సరిపడే అంత సైజులో ప్యాటీస్ తయారు చేసుకుందాం. ఒక 1 inch థిక్నెస్ ఉంటే చాలు. ఎస్, నైస్ బిగ్ జ్యూసీ ఫ్లేవర్ఫుల్ ప్యాటీ. పర్ఫెక్ట్.
ఓకే, సన్నని రవ్వలో ఓకే, ఎస్, డన్. దీన్ని నేను 2 సైడ్, సో దట్ ఆ క్రంచీనెస్ కోసం నేను 2 సైడ్ టాస్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని నేను షాలో ఫ్రై చేసుకుంటాను. దిస్ ఇస్ పర్ఫెక్ట్. నా టోస్టెడ్ బ్రెడ్ ఇస్ రెడీ. ఇప్పుడు ఉట్టి ప్యాటీ రెడీ చేసుకోవాలి. దీంట్లో నేను ఇందాక బటర్ యూజ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ప్యాటీని పెట్టుకోవడమే. డన్. నేను ఇది దీని లోపల ఉన్న ఫ్యాట్ అంతా కూడా ప్రాపర్గా కుక్ అయ్యి ఆ జ్యూసీ యమీ క్రీమీ చికెన్ బర్గర్ కొంచెం కుక్ అయ్యేంత వరకు విల్ వెయిట్. క్రిస్పీ టెక్స్చర్ ఒక సైడ్ అయిపోయిందో లేదో చూద్దాం. ఇట్స్ పర్ఫెక్ట్. సో ఇది కుక్ అయ్యేంత లోపల ఐఎమ్ గోయింగ్ టు షో యూ మిగతా ఆ లేయర్స్ 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 అని చెప్తున్నా కదా, అది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి మనకు కావాల్సింది ఒక టమాటో, ఒక బర్గరే చేస్తున్నాం కాబట్టి 1 టమాటో, ఒక ఆనియన్. సో ఈ రెండిటితోటి ఐస్బర్గ్ కానీ రోమన్ కానీ ఇలా ఎన్నో వెరైటీస్ ఉంటాయి. నేను యూజ్ చేసేది ఐస్బర్గ్ లెట్యూస్. ఇది ఇన్ఫ్యాక్ట్ అన్నీ ఒకటిలాగా టేస్ట్ చేస్తాయి నా ప్రకారం. అండ్ ఇది కొంచెం తీసుకుని దీన్ని ప్రాపర్గా ష్రెడ్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఒక 2 లీవ్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు, గడ్డ ఎక్కువ అయిపోతుంది. సో డన్. ఓకే, 2 slices చాలు. ఓకే, చూసారుగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే మనం ఒక బ్యూటిఫుల్ బర్గర్ని ఇప్పుడు చూపిస్తున్నాం. ఇలా ఎన్నో వెరైటీస్ని మనం తయారు చేసుకోవచ్చు. బేసిక్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఈ బ్యూటిఫుల్ బర్గర్ని మీకు చూపిస్తున్నాను. ఇలా మీరు కూడా ఎంతో ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ మాటల మధ్యలో నేను ఆల్రెడీ స్టవ్ని ఆఫ్ చేసేసాను. ఇది ఇంకా సిజిల్ అవుతోంది. ఈ టైంలో మీకు ఇందాక నుంచి చెప్పాను కదా, చీజ్ స్లైసెస్ ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతాయి. అది కాకపోతే మనకి చీజ్ బ్లాక్స్ కూడా ఉంటాయి కదా, కావాల్సినట్టుగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుని దీని మీద మనం ప్లేస్ చేయొచ్చు. ఆహా, ఇది ప్రాపర్గా మెల్ట్ అయ్యి యుల్ సీ. సో లెట్యూస్, అనియన్స్, టమాటోస్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పే ఈ చికెన్ ప్యాటీ విత్ చీజ్ స్లైస్ ప్రాపర్గా మెల్ట్ అయ్యి ఆ గూయి ఆ స్ట్రెచ్చి టేస్ట్ కోసం అది రెడీగా ఉంది. నేను ఇందాక టోస్ట్ చేసుకున్న బటర్తో టోస్ట్ చేసుకున్న బర్గర్ బన్స్లో ఇవన్నీ అసెంబుల్ చేసేద్దాం. అండ్ డన్, అయిపోయింది. సో ఇప్పుడు నేను కొంచెం మయోనీస్ యాడ్ చేస్తాను. ఫైనల్ నేను దీని ఒక పైన బర్గర్ బన్ లేయర్ తోటి క్లోజ్ చేసుకున్నాను. ఈ క్రంచీ చిప్స్తో పాటు అండ్ టమాటో కెచప్తో పాటు ఈ బర్గర్ విల్ బీ అ పర్ఫెక్ట్ మీల్. సో ఈరోజు మీతో ఈ బర్గర్ తయారు చేసేటప్పుడు నాకు కూడా నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ని రిఫ్రెష్ చేసుకోండి. కలిసి అందాం వావ్ ఏమి రుచి. ఇప్పటి వరకు మనం చాలా క్విక్గా అయిపోయే క్రంచీ టేస్టీ స్పైసీ అమెరికన్ బర్గర్ చూసుకున్నాం కదా. దీంతో పాటు ప్రాపర్ కాంబినేషన్గా నేను మీకు ఒక డిజర్ట్ చూపిస్తున్నాను. డిజర్ట్ అంటే బోల్డ్ అంత షుగర్ తోటి భయంకరమైన బటర్ తోటి కాదు, ఇది చాలా ఈజీగా అయిపోయే ఒక బ్యూటిఫుల్ డిజర్ట్ అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఒకటి నేర్చుకుంటే సగం బేకరీ ఐటమ్స్ మొత్తం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని పేరు పౌండ్ కేక్. పౌండ్ కేక్ అంటే పౌండ్ అనేసరికి 450 గ్రామ్స్ 450 గ్రామ్స్ ఆఫ్ క్వాంటిటీ తోటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని యూజ్ చేసుకొని క్విక్గా క్రీమింగ్ మెథడ్ తోటి కానీ లేదా ఎలక్ట్రిక్ విస్క్ తోటి కానీ మిక్స్ చేసుకొని బేక్ చేసేసుకోవడమే. అంతే, 2 స్టెప్స్ తోటి మొత్తం డిష్ అయిపోతుంది. అండ్ ఇది దీంతో ఇదే బ్యాటర్ తోటి మనం మఫిన్స్ కానీ కప్ కేక్స్ కానీ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో బ్యాటర్ ఒకటే, యూజ్ చేసే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ రెసిపీస్ తోటి దాని పేర్లు మారిపోతుంటాయి అనమాట. సో దీనికి కావాల్సింది ఒక బౌల్. దీంట్లో నేను 2 cups ఆఫ్ బటర్ యూజ్ చేసుకుంటున్నా. ఈ థిక్ బటర్ని కొంచెం విస్క్ చేసుకుని దీంట్లో నేను ఈ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుని ఇంకా కంటిన్యూస్ చేస్తాను. డన్. దీంట్లో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం ఒక
5 minutes లో మనం ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకుంటే ఒక బేకింగ్ టైం వచ్చి ఒక 15-20 minutes అండ్ డన్. ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో బేసిక్ గా మనకి కట్టింగ్, కుకింగ్, ఫ్రైయింగ్, గ్రిల్లింగ్ ఇవన్నీ లేవు కాబట్టి మిక్సింగ్ ఒకటే కాబట్టి ఇదే చాలా కోర్ ఇంగ్రీడియంట్, కోర్ ప్రాపర్టీ కూడా. దీన్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. మనం ఇందులో షుగర్ మిక్స్ చేసుకున్నాం అండ్ బటర్ మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం యూజ్ చేసేది హోల్ ఎగ్స్ అండ్ వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు నేను ఈ ఎగ్ యోక్స్ లో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఐమ్ గోయింగ్ టు యాడ్ ఎగ్ యోక్స్ కొంచెం బై కొంచెం యాడ్ చేస్తూ ఉంటే కంప్లీట్గా ప్రాపర్గా ఈ మిక్స్చర్ మొత్తం మిక్స్ అయిపోతుంది. నేను ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఫైనల్. అండ్ దెన్ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసిపోయాయి. ఆ ప్రాపర్ టెక్స్చర్ ఇందాక నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాపర్ టెక్స్చర్ కూడా అయిపోయింది. సో యూఆర్ ఆల్మోస్ట్ ఆల్ డన్. సో ఎస్, ఈ మిక్స్చర్ ఆల్మోస్ట్ ఆల్ డన్. అండ్ ఫైనల్ మొత్తం బైండ్ చేసే మైదా రిఫైన్డ్ ఫ్లవర్ని కూడా 2 cups చెప్పాను కదా, అది కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకుందాం. అయిపోయింది. చూసారుగా, ఒక 5 minutes లో అన్ని మిక్స్చర్ రెడీ చేసుకుంటే, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటే మిక్స్ చేసేసుకోవడమే అండ్ వీఆర్ డన్. బ్యూటిఫుల్ పౌండ్ కేక్, క్లాసిక్ పౌండ్ కేక్ అన్నిట్లో యూజ్ చేసుకునే రెసిపీనే మనం రెడీ చేసుకోవచ్చు. ఆ మిక్స్చర్ మొత్తం ప్రాపర్గా అయిపోయింది. సో ఈ మిక్స్చర్ చాలా క్రీమీగా వెన్నలాగా కనిపిస్తుంది. బట్ దెన్ దీన్ని బేక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను దీన్ని పెట్టుకొని ఈ బేకింగ్ ట్రేని రెడీ చేసుకుంటాను. ఈ బేకింగ్ ట్రేలో మనం వేసుకున్న మిక్స్చర్ మొత్తం అతుక్కోకుండా దీన్ని మనం గ్రీస్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద మెథడ్. అంటే గ్రీస్ అంటే ఏం లేదు, ఈ బటర్ని తీసుకొని దాన్ని చుట్టూ అప్లై చేసుకొని కొంచెం ఫ్లవర్ వేసుకుని దాన్ని డస్ట్ చేసుకొని దాంట్లో ఈ బ్యాటర్ వేసుకుంటే బేక్ అయిన తర్వాత మనం ఇలా తీసిన వెంటనే పువ్వులాగా అలా ఉప్పి అలా పొంగి ఇలా తీసిన వెంటనే చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ బ్రెడ్ తయారైపోతుంది అనమాట. బటర్ చేత్తో తీసుకుంటున్నాను. ఇంత బటర్ చాలు, ఇది కూడా ఎక్కువ ఇన్ఫ్యాక్ట్, కానీ ఫుల్ ప్రూఫ్ వే కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. బటర్ మొత్తం అన్ని ఎండ్స్లో నీట్గా అప్లై చేసుకుంటున్నా. కొంచెం ఫ్లవర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం క్లీన్ చేసేసుకుంటాం. అండ్ అన్ని ఎండ్స్ ప్రాపర్గా డస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ చేసుకున్న ఈ మిక్స్చర్ని ఇందులో నీట్గా లేయర్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ పౌండ్ కేక్ వాసన వస్తుంది అనమాట. యాడ్ చేసేసుకుందాం. ఇదే మిక్స్చర్ని మీరు ఆ కప్ కేక్ మఫిన్స్ హోల్డర్లో వేసేసి బేక్ చేసుకుంటే మఫిన్స్ అయిపోతాయి. ఈ మిక్స్చర్ని మనం బేక్ చేసుకుందాం. ఈ ఒకే మిక్స్చర్, ఇందాక చెప్పినట్టుగా ఒకే మిక్స్చర్ని మనం వెరైటీ రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అవన్నీ 180 degreesకి ప్రీ హీట్ చేసుకున్నాను. దీన్ని బేక్ చేసేసుకున్న తర్వాత ఒక 15 minutesకి నేను ఇందాక నుంచి చెప్పే ఈ బ్యూటిఫుల్ పౌండ్ కేక్ రెడీ. కేక్ వెళ్ళిపోయింది. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ కేక్ కింద చాలా బర్న్ అయిపోయో లేకపోతే ఆ బర్న్ట్ టేస్ట్ ఫ్లేవర్ వచ్చేసో లేకపోతే అలా ఫ్లాట్గా ఉంటుంది. దానికోసం ఈవెన్గా కుక్ అయ్యేందుకు మనం ఒక చిన్న ట్రిక్ నేర్చుకుందాం. వాటర్, ఈ వాటర్ని మనం అవెన్ ట్రేలో ఆల్రెడీ కొంచెం పోసుకుంటే ఆ హీట్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి కేక్ని చాలా బ్యూటిఫుల్గా ఈవెన్గా రైజ్ అయ్యేటట్టుగా కేక్ రెడీ అయిపోతుంది అనమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, డన్. నేను దీన్ని 15 minutesకి రెడీ చేసుకున్నాను. 15 minutes తర్వాత నా ఈ బ్యూటిఫుల్ పౌండ్ కేక్ రెడీ అయిపోతుంది. సో నేను ఇందాక నుంచి చెప్పే నా పౌండ్ కేక్ మిక్స్చర్ ఆల్మోస్ట్ ఆల్ బేక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసి కొంచెం ఐసింగ్ షుగర్ తోటి దాన్ని డస్ట్ చేసుకుని దాన్ని తినేద్దాం. చూసారు కదా, నేను ఇందాక నుంచి చెప్పే ఈ బ్యూటిఫుల్ ఫ్లఫీ పౌండ్ కేక్ ఇస్ రెడీ. దీని మీద నేను కొంచెం ఐసింగ్ షుగర్ వేస్తున్నా, లేకపోతే ఆ విప్పింగ్ క్రీమ్ అంటారు కదా దాన్ని కూడా డస్ట్ చేసుకోవచ్చు, దాని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ ఒకటి మనం నేర్చుకుంటే దీంతో పాటు మనం ఎన్నో వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. నాకు చెప్పాగా కప్ కేక్స్ కానీ మఫిన్స్ కానీ రకరకాల కేక్స్ కానీ ఇవన్నీ మీ బర్త్డేస్కి మీ పిల్లల బర్త్డేస్కి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చిన్న పీస్ కట్ చేసుకొని, ఓకే చిన్న పీస్ చాలు. ఆహా, look at this nice fluffy texture. Let me taste. Can't wait.
పర్ఫెక్ట్. సో ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే తినొచ్చు. దీన్ని ప్రాపర్ కాఫీతో పాటు తినొచ్చు. ఎక్స్ట్రా నేను చెప్పాగా జామ్తో కానీ ఫ్రూట్స్తో కానీ దీంతో ఒక ప్రాపర్ లేయర్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఈ పర్ఫెక్ట్ పౌండ్ కేక్ రెసిపీ బేసిక్ మీరు దీన్ని నేర్చుకుంటే దీంతో పాటు మీరు ఎన్నో వండర్స్ తయారు చేయొచ్చు. అండ్ ఐ కాంట్ వెయిట్ టు ఈట్ దిస్. దిస్ ఇస్ టూ గుడ్. మీరు కూడా ట్రై చేయండి. క్లాసిక్ అమెరికన్ పౌండ్ కేక్ చూసారుగా ఎంత సింపుల్ ఎంత ఈజీయో. ట్రై చేసి మీరు కూడా తినండి. సో ఇందాక మనం హాట్ అండ్ స్పైసీ చికెన్ బర్గర్ తిన్నాం కదా, దాంతో పాటు కాంబినేషన్ గా నేను మీకు ఒక క్రిస్ప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ చూపిస్తాను. దాంతో పాటు జనరల్ గా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేదా బనానా చిప్స్ కానీ కాంబినేషన్ గా పెడతాం. కానీ ఈ అమెరికన్ స్టైల్ బ్యాటర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ కూడా తింటే ఇట్ విల్ బి ఎ ప్రాపర్ అమెరికన్ మీల్ అన్నమాట. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్ మెథడ్. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బీన్స్ కట్ చేసుకుంటున్నాను. మనకి దొరికిన ఏ వెజిటేబుల్ కానీ దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, ఇక్కడ నేనైతే బీన్స్, క్యారెట్, బ్రాకలీ, ఇంకా కాలీఫ్లవర్. బ్రాకలీ అంటే కొంచెం కంటెంపరీ స్టైల్ కాలీఫ్లవర్ అనుకోవచ్చు. ఇది చాలా తొందరగా ఒక 5 minutesలో అయిపోయే రెసిపీ. అందుకని దానికి మనం ఒకే ఒకటి థింగ్ దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఇస్ ఆయిల్. సో నేను ఆల్రెడీ వోక్లో ఆయిల్ పెట్టేసుకున్నాను. అది హీట్ కూడా అయిపోయింది. ఇంకొక 30 seconds అంతసేపట్లో మనం బ్యాటర్ తయారు చేసుకుందాం. 30 secondsలో బ్యాటర్ అయిపోతుందా? నిజంగానే అయిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి 2 ఇంగ్రీడియంట్స్. అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఒక ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మైదా ఇంకా కార్న్ఫ్లోర్. నేను ఇందాక మైదా యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటా. 3 spoons లెక్కలో కౌంట్ చేసుకున్నాను. సో మనకి ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ. నేను చెప్పాగా ఈ 30 second బ్యాటర్ కూడా అయిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ కొంచెం పెప్పర్, కొంచెం సోడా వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. సో ఇది ఫుల్ థిక్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే రనీ పేస్ట్ లాగా ఉంటే వెజిటేబుల్స్ ప్రాపర్గా కోట్ కావు. ఈ ఫిష్ తోటి ఈ సోడా వాటర్ తోటి ఇది ప్రాపర్గా మిక్స్ అయిపోయి ఒక మంచి బ్యాటర్ రెడీ అవ్వాలి. అంతే, ఓవర్. ఈ మొత్తం డిష్ అయిపోయినట్టే. దీంట్లో నేను ఫస్ట్ కొంచెం పొటాటోస్, ఆల్రెడీ సోక్ చేసుకుని ఉన్న పొటాటోస్ని యాడ్ చేసుకుంటాను. చూద్దాం. ఎస్, నా ఆయిల్ ఆల్మోస్ట్ ఆల్ హీట్ అయిపోయింది. కొంచెం టెంపరేచర్ పెంచుకుంటాను. ఫస్ట్ నేను దీంట్లో పొటాటోస్ యాడ్ చేసుకుంటా. తర్వాత క్యారెట్స్. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ క్యారెట్ యాడ్ చేసుకుంటా. బ్యూటిఫుల్ బ్యాటర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, బ్యాటర్ ఫ్రైడ్ క్యారెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో బ్రాకలీ ఇంకా కొంచెం కాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. ఒక 1, 2 చాలు. నా బ్యూటిఫుల్ వెజిటబుల్స్ చాలా లైట్ కోటింగ్ తోటి రెడీగా అయిపోయాయి. సో ఐ థింక్ దీన్ని ఇప్పుడు మనం ట్రేలో షిఫ్ట్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఎంత లైట్ టెక్స్చర్ చూడండి. కొంచెం ఇలా అంటూ ఆయిల్ తీసేసుకొని ట్రేలో షిఫ్ట్ చేసుకుందాం. ఈ లైట్ టెక్స్చర్, ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఈ కలర్ ఏం పెద్ద ఆల్టర్ చేసినట్టుగా లేదు. అండ్ చాలా లైట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టేస్ట్ చేయాలని అనిపిస్తుంది, కానీ దీన్ని ఫస్ట్ నేను ప్లేట్ చేసి మీకు చూపిస్తాను అండ్ తర్వాత టేస్ట్ చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని వెజిటబుల్స్ కార్వ్ చేసి పెట్టుకున్నాను. దాంతో పాటు కొంచెం ఒక వెజ్ ఆఫ్ లైమ్ కూడా వాడితే ఇట్ బి టూ టేస్టీ. సో నేను దీన్ని ఇప్పుడు ప్లేట్ చేసి చూపిస్తా. ఓకే, అన్నీ వేసుకుందాం.
ఒక లెమన్, ఇంకా దీనికి మించి ఇంకేం బాగుంటుంది. ఇట్స్ పర్ఫెక్ట్. మూమెంట్ ఆఫ్ ట్రూత్. టేస్ట్ చేసి చూద్దాం. సో యా, క్యారెట్ తిందాం. పచ్చి క్యారెట్ అయినా డీప్ ఫ్రై చేసాం కాబట్టి ప్రాపర్గా కుక్ అయింది. ఆ క్యారెట్ ఒక స్వీట్నెస్, మన మసాలా టూ స్ట్రాంగ్ లేదు కాబట్టి చాలా లైట్, టేస్టీ, క్రిస్పీ పకోడా టైప్ లాంటి అమెరికన్ బ్యాటర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అయ్యాయి. సో దీంతో పాటు మనం ఎటువంటి బర్గర్స్ కానీ ఆర్ శాండ్విచెస్ కానీ ఆర్ ఇది ఇలాగే ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కూడా కానీ గెస్ట్స్ వస్తే ఇందాక చెప్పినట్టుగా తింటే ఇట్ విల్ బి పర్ఫెక్ట్. సో ఈరోజు చూసారుగా ఇలా సింపుల్ అండ్ ఈజీ అండ్ క్విక్ టేస్టీ అయిన అమెరికన్ క్లాసిక్ చికెన్ బర్గర్, బ్యాటర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అండ్ పౌండ్ కేక్ చూసాం. ఈ వీక్ మొత్తం మనం అమెరికన్ కుజీన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, కలిసి రకరకాల వంటలను ట్రై చేద్దాం. జస్ట్ ఇన్ దిస్ షో విత్ మీ ఉద్విత ఇన్ వావ్ ఏమి రుచి. అమెరికన్ ఫుడ్ ని ఒకే ఒక వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు, ఫాస్ట్ ఫుడ్. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో వాళ్ళ ఫుడ్, వాళ్ళ రెసిపీస్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటాయి.